చివరికి మీ నాన్నగారికి కూడా ఇష్టం లేదు. ఆయన సిగ్గు లేకుండా ఇంకెందుకు నిలబడ్డావు? ఎవరి కోసం, దేనికోసం? నాకు ఒక్కటే డౌట్, నువ్వు ఆడదానివేనా? నంబర్ 1. నువ్వు ఆడదానివేనా? నంబర్ 2. నువ్వు ఆడదానివేనా? నంబర్ 3. నువ్వు పుట్టి భూమి మీద పడగానే మీ అమ్మగారు నీ ముఖం చూసి నువ్వు పెద్దయ్యాక పెద్ద రాక్షసి అవుతావని పురిట్లో చచ్చిపోయింది మీ అమ్మ. నీ ప్రవర్తన వల్ల మీ నాన్నగారు సగం చచ్చిపోయారు. నువ్వు పగబట్టడం వల్ల నా కొడుకు చావు బతుకుల్లోకి వెళ్ళిపోయాడు. ఇంతమందిని చంపే బదులు మీరే పిస్టల్ తీసుకుని పాయింట్ బ్లాంక్ లో పెట్టుకుని చచ్చిపోవచ్చు కదా. అయ్యా రెడ్డి గారు, నేను ఎక్కువ మాట్లాడా కాదంటల్లా. నా బాధ నాది, క్షమించండి. క్షమించండి. ఏవే వైద్యులు ఎక్కువే తిట్టలేదుగా, దాన్ని కరెక్ట్ గా బుద్ధి చెప్పి పంపించానుగా. ఇక ఆ దయ్యం గ్యారంటీగా రాదుగా. దేవుడా, ఒక దరిద్రాన్ని మా కోడలు కాకుండా చేశావు. నీకు వేల వేల దండాలయ్యా.